హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ టు ది తెలుగు డేటా ఛానల్. సో, ఇప్పుడైతే ఈ వీడియోలో మనం 9వ తరగతి కొత్త పాఠ్య పుస్తకాలైతే ఏవైతే ఉన్నాయో, కొత్తగా వచ్చిన సీబీఎస్‌ఈ పుస్తకాలు వాటినైతే రివ్యూ చేస్తున్నాం. అందులో 1.1 వరకు లాస్ట్ వీడియోలో అయితే మీకు చేయడం జరిగింది. ఈ వీడియోలో అయితే 1.2 గురించి మనం మాట్లాడుకుందాం. కరణీయ సంఖ్యలండి. ఒకవేళ ఈ టెక్స్ట్ బుక్స్ మీకు పీడిఎఫ్ కావాలంటే కింద డిస్క్రిప్షన్‌లో యాడ్ చేయడం జరిగింది. లేదు మీకు హార్డ్ కాపీస్ కావాలనుకున్నా మీకు ప్రింటౌట్‌లు అయితే మీకు జిరాక్స్‌లు అయితే తీసి పంపించడం కూడా జరుగుతుంది. కింద అయితే వాటి లింకులు అయితే ఉన్నాయి. వాటిని మీరు ఫాలో అవ్వచ్చు. లెసన్‌లోకి వెళ్దాం. సో, ముందు విభాగంలో సంఖ్యారేఖపై అకర్ణీయ సంఖ్యలు కాని సంఖ్యలు ఉండవచ్చని మనం చూసాం గదా! ఈ విభాగంలో మనమైతే ఆ సంఖ్యల గురించి పరిశోధించబోతున్నాం అంటూ మాట అయితే చెప్పాడనమాట. అంటే ఇప్పటివరకు అన్నీ మీరు చూసిన సంఖ్యలన్నీ కూడా మీకు పీ/క్యూ రూపంలో ఉన్నాయి. ఇక్కడ పీ మరియు క్యూలు పూర్ణ సంఖ్యలు మరియు క్యూ ఈజ్ నాట్ ఈక్వల్ 0 కాబట్టి మీరు అడగవచ్చు. ఈ రూపంలో లేని సంఖ్యలు కూడా ఉన్నాయా? వాస్తవానికి అలాంటి సంఖ్యలైతే ఉన్నాయి అని చెప్తున్నాడనమాట. అంటే పీ/క్యూ రూపంలో రాయలేని సంఖ్యలు కూడా ఉన్నాయి. దీని చరిత్ర చూసుకుంటే నిజానికి ఇది ట్రూ ట్రాన్స్లేషన్ కాబట్టి కొద్దిగా సెంటెన్స్ కన్‌స్ట్రక్షన్ లేదు. గ్రీస్‌లో పైథాగరియన్లు అనే ప్రసిద్ధ గణిత శాస్త్రవేత్తలు ఉండేవాళ్ళు. వీళ్ళెవరంటే పైథాగరస్ యొక్క అనుచరులు. ఇది ట్రూ ట్రాన్స్లేషన్‌లో సెంటెన్స్ కరెక్షన్ కరెక్ట్ లేదు. అంటే గణిత శాస్త్రజ్ఞుడు మరియు తత్వవేత్త అయినటువంటి పైథాగరస్ యొక్క శిష్యుల్ని పైథాగరియన్లు అంటారు. వీళ్ళు 400 బీసీలో అకర్ణీయం కాని సంఖ్యలను మొదటిసారిగా కనుగొన్నారు. అయితే ఈ సంఖ్యలను ఎవరికీ తెలియకుండా వాళ్ళు ఏం చేశారంటే గోప్యంగా ఉంచడం జరిగింది. ఈ సంఖ్యల్ని కరణీయ సంఖ్యలని, కరణీయాలని పిలుస్తారనమాట. ఎందుకంటే అవి పూర్ణ సంఖ్యల నిష్పత్తి రూపంలో రాయబడవు. ఏ విధంగా అయితే మనం పూర్ణ సంఖ్యలు రాస్తున్నామో, అకర్ణీయ సంఖ్యలు రాస్తున్నామో అలా వీటిని రాయలేమనమాట. పైథాగరయన్ కోటన్కు చెందిన హిపాకరస్ చేత కరణీయ సంఖ్యలు ఆవిష్కరణ చుట్టూ అనేక కల్పిత గాథలు ఉన్నాయన్నమాట. ఎందుకంటే వీళ్ళు రూట్ 2 కనుక్కున్నప్పుడు కూడాను ఇది ఎవ్వరికీ తెలియకుండాను రహస్యంగా పైథాగరన్ శాఖ ఇది దాన్ని గోప్యంగా ఉంచడం జరిగింది. అలా ఎవరైనా బయటకు ఆ రూట్ 2 గురించి చెప్పినప్పుడు వాళ్ళపైన దాడి చేయడం కూడా జరిగింది. అలాంటి కల్పిత గాథల్లో హిపార్కస్ మరణం కూడాను ఒక దురదృష్టకరమైనటువంటి గాథ అని అయితే చెప్పడం జరిగింది. ఇక మరి వీటిని ఏమని రాస్తాము అంటే పీ/క్యూ రూపంలో రాయలేం కాబట్టి వీటిని ఎస్ అను సంఖ్యను పీ/క్యూ రూపంలో రాయని చేరుతో దాన్ని కరణీయ సంఖ్య అంటారు. వీటిని సర్డ్స్ అంటాం సాధారణంగా. పీ మరియు క్యూలు పూర్ణ సంఖ్యలు మరియు క్యూ ఈజ్ ఈక్వల్ నాట్ ఈక్వల్ 0 అవ్వాలి. పీ/క్యూ రూపంలో రాయలేకపోవాలి. అలాంటి వాటిని మనం ఏమంటాం కరణీయ సంఖ్యలు అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ కొన్ని కరణీయ సంఖ్యలు అయితే ఇవ్వడం జరిగింది. √2, √3, √15 పై అలాగే 0.10, 110, 1110, 1110 అని ఇవ్వడం జరిగిందనమాట. ఇలా మరి గుర్తు చేసుకున్నట్లయితే రూట్ అనేది ఉపయోగించే సందర్భాల్లో అది సంఖ్య యొక్క ధనవర్గ మూలము అని భావిస్తాం. కానీ ఇది మనకి √2 అంటే మనం √4 రాసాం అనుకోండి, √4 చాలా వరకు మీరు 2 అని రాస్తారు. కానీ నిజానికి 2 మరియు -2 రెండు కూడా మనకేమవుతాయి వర్గమూలం అంటే +or-2 అని రాస్తాం అనమాట ఇక నుండి. పై ఇవ్వబడిన కొన్ని కర్ణీయ సంఖ్యలు మీకు తెలిసినవి. ఉదాహరణకు పైన పేర్కొన్న చాలా వర్గమూలాలు మరియు పై అను సంఖ్య గురించి మీకు తెలుసు. అయితే ఇక్కడ చూడండి, ఖచ్చితమైన వర్గము కానటువంటి సంఖ్య యొక్క వర్గమూలము మనకేమవుతుంది కర్ణీయ సంఖ్య అవుతుందని √2 ఒక కర్ణీయ సంఖ్య అని పైథాగరన్లు నిరూపించారు. తర్వాత క్రీస్తుపూర్వం 425 సంవత్సరంలో సైరిన్కు చెందినటువంటి థియోడోరస్ √3, √5, √6, √7, √10, √11, √12, √13, √14, √15, √17 అనేవి కూడా కర్ణీయ సంఖ్యలుగా చూపించాడనమాట. అంటే √2, √3, √5 అనేవి నిరూపణ అనేది మనం 10th క్లాస్లో చర్చించుకుంటాం. అక్కడ √2 అనేది ఇర్రేషనల్ నెంబర్ అని చూపించాలని అడుగుతాడనమాట. ఇక పై విషయానికి వస్తే అది అనేక సంస్కృతుల వారీగా వేలాది సంవత్సరాలుగా మనకు తెలుసు. అయితే 1700 సంవత్సరంలో చివరగా లాంబెర్ట్ అండ్ లెజెండ్రే చేత కరణీయ సంఖ్య అని నిరూపించబడిందనమాట. కరణీయ సంఖ్యని ఎవరు నిరూపించారు? ఇక్కడ చాలా ప్రశ్నలు వస్తాయి చరిత్రకు సంబంధించి మీరు చూడొచ్చు. సో, పైని కరణీయ సంఖ్య అని నిరూపించింది ఎవరు అంటే లాంబెర్ట్ అండ్ లెజెండ్రే, ఇద్దరు శాస్త్రవేత్తలు అయితే పేరు వస్తాయి అన్నమాట. తదుపరి విభాగంలో మనకి కరణీయ సంఖ్యలు ఎందుకో అని చర్చించుకుంటాం. ఇక్కడ చూడండి, ముందు విభాగంలో చివరిలో లేవనెత్తిన ప్రశ్నకు తిరిగి వెళ్దాం. అకర్ణీయ సంఖ్యల సంచిని గుర్తుకు తెచ్చుకోండి. ఇంతకుముందు మనం అకర్ణీయ సంఖ్యలు మొదట ఏం చేసాం, న్యాచురల్ నెంబర్ సహజ సంఖ్యలు తీసుకున్నాం, తర్వాత దానికి 0 యాడ్ చేసాం, తర్వాత రుణ సంఖ్యలు కలిపాం, తర్వాత భిన్నాలు కలిపాం. ఇప్పుడు వచ్చేదని అకర్ణీయ సంఖ్య సమితి అంటారు. అలాంటి ఒక అకర్ణీయ సంచిని గుర్తుపెట్టుకోండి.
అందులో ఇప్పుడు ఏం చేస్తామంటే అన్ని అకర్ణీయ సంఖ్యలే. ఇప్పుడు దానిలో ఏం చేస్తామంటే కొన్ని అకర్ణీయ సంఖ్యలు లేనటువంటి సంఖ్యలు అంటే కర్ణీయ సంఖ్యలను సేకరించి ఆ సంచిలో వేసామనుకోండి. ఇప్పుడు వచ్చే సంఖ్యని ఏమని పిలుస్తారు అంటే వాటిని వాస్తవ సంఖ్యలు అని పిలుస్తారనమాట. దీన్ని రియల్ నంబర్స్ అంటాం కాబట్టి ఆర్ అనే అక్షరంతో సూచిస్తాం అనమాట. అంటే వాస్తవ సంఖ్య ఒక కర్ణీయ లేదా అకర్ణీయ సంఖ్య అవుతుంది. అంటే ఏదైనా ఒక రియల్ నెంబర్ మనం తీసుకున్నాం అనుకోండి, ఒక వాస్తవ సంఖ్య అని చెప్పామనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనేది ఒక వాస్తవ సంఖ్య అయినట్లయితే అని చెప్పామనుకోండి, ఇది అకర్ణీయ సంఖ్య అయినా కావచ్చు లేదా కర్ణీయ సంఖ్య అయినా కావచ్చు. వాస్తవ సంఖ్య అనేది అటు అకర్ణీయ ఇటు కర్ణీయ రెండు అవుతుందన్నమాట. అంటే ఏదో ఒకటి అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి రెండిట్లో. కాబట్టి ప్రతి వాస్తవ సంఖ్యను సంఖ్యారేఖపై ఒక ప్రత్యేక బిందువుతో గుర్తించవచ్చని మనం చెప్పగలం. అలాగే సంఖ్యారేఖపై ఉన్న ప్రతి బిందువు ప్రత్యేక వాస్తవ సంఖ్యను సూచిస్తుంది. చూసారా? అంటే ప్రతి సంఖ్యను కూడా మనం వాస్తవ సంఖ్యారేఖపైన మనం సూచించవచ్చు. అలాగే ప్రతి వాస్తవ రేఖపైన ఉండేటటువంటి వాస్తవ సంఖ్యారేఖపై ఉండే ప్రతి బిందువు కూడా ఒక వాస్తవ సంఖ్యను సూచిస్తుందని కూడా మనం చెప్పవచ్చు. అయితే దీనికి సంబంధించి ఇద్దరు గణిత శాస్త్రవేత్తలు దీని గురించి రుజువు చేయడం జరిగింది. 1870లో ఇద్దరు జర్మన్ గణిత శాస్త్రవేత్తలు కాంటర్ అండ్ డెడికైండ్ ఇలా చెప్పారు. ప్రతి వాస్తవ సంఖ్యకు అనుగుణంగా వాస్తవ సంఖ్యారేఖ పైన ఒక బిందువు ఉంటుంది. అంటే ప్రతి వాస్తవ సంఖ్య కూడాను నెంబర్ లైన్ పైన ఒక స్పాట్ అయితే ఉంటుంది. అంతేకాకుండా సంఖ్యారేఖ పైన ప్రతి బిందువు కూడా అనుగుణంగా ఒక ప్రత్యేక వాస్తవ సంఖ్య ఉంటుంది. అంటే మనం సంఖ్యారేఖ పైన ఒక బిందువు తీసుకుంటే దాన్ని ఒక వాస్తవ సంఖ్య అంటాం. ఎలాగో ఒక ప్రతి వాస్తవ సంఖ్య తీసుకుంటే దానికి కూడా సంఖ్యారేఖ పైన ఒక స్థానం ఉంటుంది. రివర్స్లో చెప్పారనమాట. 2n రివర్స్. సో చెప్పిన శాస్త్రవేత్తలు 1870లో జర్మన్ గణిత శాస్త్రవేత్తలు కాంటర్ అండ్ డెడికైండ్ అయితే చెప్పారనమాట. ఇక తర్వాత చూద్దాం. సంఖ్యారేఖ పైన కర్ణీయ సంఖ్యలు సూచించడం ఎలా? ఇది మనకి 9th క్లాస్లో ఉండేటటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. సో దీన్ని మనం చేసేటప్పుడు ఎలా చేస్తాం ఒకసారి చూద్దాం ప్రాక్టికల్గా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నెంబర్ లైన్ అయితే డ్రా చేసుకోండి. సో నెంబర్ లైన్, సో రైట్కి వెళ్తే మనకి పాజిటివ్ వస్తాయి కాబట్టి 1 2 3 ఇలా నెంబర్ లైన్ అయితే డ్రా చేసుకోవాలి. డ్రా చేసిన తర్వాత ఏం చేస్తామంటే 1 సెంటీమీటర్ చూడండి, పైథాగరస్ సిద్ధాంతం వాడదాం. ఇక్కడ 1 సెంటీమీటర్ హైట్లో ఒక లైన్ అయితే గీయండి. ఇప్పుడు వీని ఇలా కలపండి. సో పైథాగరస్ సిద్ధాంతం ఇది ఒకటి అయింది అనుకోండి. ఈ వాల్యూ ఏమవుతుందంటే పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం √1² + 1² √2 అవుతుంది అనమాట. ఓకే, సో ఈ లెంత్ అనేది మీకు ఏమొస్తుంది? √2 అవుతుంది. ఓకే, √2 అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. సార్ మరి √3 ఎలా చేస్తాం? నో ప్రాబ్లం. ఇప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ మళ్ళీ 1 సెంటీమీటర్ స్ట్రైట్ లైన్ గీసి ఇప్పుడు మనం తీస్తే ఇదే మీకు ఏమవుతుంది? √3 అవుతుంది. ఇలా మనం ఏం చేయొచ్చు అంటే మనకు కావాల్సిన చేయొచ్చు. సరే బాగానే ఉంది సార్, ఒకవేళ నాకు √10 కావాలనుకుంటున్నాను, ఏం చేయాలనుకుంటున్నాను? √10 కావాలనుకుంటున్నాను. √10 అనేది నెంబర్ లైన్ పైన చూపించండి. సో ఇట్స్ నో ప్రాబ్లం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నెంబర్ లైన్ డ్రా చేసుకోండి. 0 1 2 3 4 5 ఇలా వేసుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ √10 కదండి, √10 కన్నా ఒక నెంబర్ తీసి చెప్పండి. ఎంత అవుతుంది? √9 = ఎంత? 3 కదా. ఈ 3ని మీరు ఏం చేస్తారంటే నెంబర్ లైన్ పైన ముందు గుర్తించాలి. ఇలా వచ్చి ఇక్కడ 1 సెంటీమీటర్ ఉండేటటువంటి లైన్ అయితే కన్స్ట్రక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు కానీ ఈ రెండింటిని యాడ్ చేశారనుకోండి, ఇది ఎగ్జాక్ట్లీ మీకు ఏమొస్తుంది? √10 వస్తుంది. అది ఎలా అవుతుంది సార్ అంటే, సో మనకి పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం ఏమవుతుంది? side² + side² హైపోటెనస్² అవుతుంది. కాబట్టి ఇక్కడ 3² + 1² మీకు ఏమొచ్చింది చెప్పండి? 9 + 1 √10. ఈ విధంగా మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంటే ఏ నెంబర్ అడిగినా మీరు ఏం చేస్తారంటే నెంబర్ లైన్ పైన ముందు ఆ రేఖను ఫైండ్ అవుట్ చేయలేదు. సో n-1ని మీరు నెంబర్ లైన్ పైన గుర్తించి అక్కడ మీరు ఏం చేస్తారు? 1 సెంటీమీటర్ హైట్ కానీ గీసినట్లయితే మీకు ఆ 2 పాయింట్లను మనం ఫైండ్ అవుట్ చేస్తే మనకు కావాల్సిన √10 అయితే వచ్చేస్తుంది అనమాట. ఇది మనకి ఇచ్చినటువంటి ప్రాబ్లం. సో ఇక్కడ చూడండి, ఇక్కడ నెంబర్ 3ని సంఖ్యారేఖ పైన చూపడం ఎలా ఇచ్చారనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేసాం? 1 సెంటీమీటర్కి వెళ్ళాం, అక్కడ 1 సెంటీమీటర్ హైట్ గీసాం, ఇలా వచ్చింది. దీన్ని రేడియస్గా తీసుకొని మనం ఏం చేసాం? చూడండి, రేడియస్గా తీసుకొని చేయొచ్చు. ఇక్కడ మళ్ళీ 1 సెంటీమీటర్ హైట్ గీస్తే మీకు √3 అయితే వస్తుంది. ఈ √3ని మీరు రేడియస్గా తీసుకొని ఒక ఆర్గన్ కట్ చేస్తే అది నెంబర్ లైన్కి ఎక్కడ టచ్ చేస్తుందో అదే మీకు √3 అవుతుంది. సో మళ్ళీ కాస్త బిగ్గరగా వేస్తాను చూడండి. సో ముందుగా మనం నెంబర్ లైన్ తీసుకోండి. ఓకే, ఇలా తీసుకున్నాం కదా. √2 కావాలన్నప్పుడు మీరు చేసేసారు. √2 ఎలా చేస్తాం మనకి ఇంతకుముందు ఒకసారి చూద్దాం. 1 సెంటీమీటర్ దగ్గరకు వచ్చి 1 సెంటీమీటర్ హైట్ గీసినట్లయితే ఇక్కడ మనం డ్రా చేస్తే ఇది √2 ఉంటుంది. దీన్ని నెంబర్ లైన్ పైన చూపించాలంటే ఏం చేస్తాం మనం? దీన్ని రేడియస్గా తీసుకొని ఓ కేంద్రంగా ఒక ఆర్క్ కట్ చేసినట్లయితే ఈ ఆర్క్ అనేది ఎక్కడైతే టచ్ అవుతుందో ఇదే మీకు √2 అవుతుంది.
ఓకే. అలాగే √3 కావాలనుకోండి, నో ప్రాబ్లమ్, సేమ్ ఈ √2 దగ్గర మీరు 1 సెంటీమీటర్స్తో మళ్ళీ హైట్ గీయండి, దీన్ని యాడ్ చేయండి, ఇప్పుడు ఇది మీకు √3 అవుతుంది. సో ఈ రేడియస్గా మీరు ఏం చేస్తారు, ఒక ఆర్క్ అయితే కట్ చేసినట్లయితే నెంబర్ లైన్ ఎక్కడైతే టచ్ అవుతుందో ఇదే మీకు √3 అవుతుంది అనమాట. ఇలా మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో దీన్ని మనకి ఏం చెప్పారంటే, ఒకసారి చూడండి, దీన్ని ఏ విధంగా చెప్పారంటే మనకు ఒక పెంటాగోనల్గా చూపించడం అయితే జరిగింది. ఓకే, ఇక్కడ మీరు పెంటాగోనల్ ఉంది. సో ఇక్కడైతే 1.2 ఎక్సర్సైజ్కి అయితే వచ్చేసాము. ఇక్కడ 1.2 ఎక్సర్సైజ్ని మనం ఎలా ఆన్సర్ చేయాలి, ఫస్ట్ వన్ చూద్దాం. కింది ప్రవచనాలు సత్యమా అసత్యమా, మీ సమాధానాన్ని సమర్థించండి అని ఇచ్చాడనమాట. ప్రతి అకర్ణీయ సంఖ్య ఒక వాస్తవ సంఖ్య అవుతుంది, సత్యమే. ఎందుకంటే అన్ని అకర్ణీయ సంఖ్యలు కరణీయ సంఖ్యలను కలిపి మనం ఒక వాస్తవ సంఖ్యను సమితి ఏర్పడుతుంది. కాబట్టి ప్రతి అకర్ణీయ సంఖ్య వాస్తవ సంఖ్య అవుతుంది. ఇంగ్లీష్ మీడియం ఉన్న వాళ్ళకి ఆన్సర్స్ అయితే ఈ ఎక్సర్సైజ్ సంబంధించిన నోట్స్ అయితే కింద డిస్క్రిప్షన్లో అయితే యాడ్ చేయడం జరిగింది. దాన్ని మీరు డౌన్లోడ్ చేసి మీ నోట్స్లో రాసుకోవచ్చు. తర్వాత చూద్దాం, సంఖ్యారేఖపై ప్రతి బిందువు √m రూపంలో ఉంటుంది. ఇక్కడ m అన్నది ఒక సహజ సంఖ్య, చూసారా, ఇది అన్నారు. ఇది తప్పండి. ఎందుకంటే సంఖ్యారేఖపై ప్రతి బిందువు √m రూపంలోనే ఉంటుంది. ఇక్కడ m అనేది ఒక సహజ సంఖ్య అని చెప్పారనమాట. నిజానికి ఇక్కడ మనకి ఇది తప్పండి. ఎందుకంటే √2 మరియు √3 మధ్యలో తీసుకుంటే ఏముంటాయి చెప్పండి, ఇన్ఫినిటీ నెంబర్స్ అయితే ఉంటాయన్నమాట. ఇక్కడ √2కి √3కి తీసుకున్నాం అనుకోండి. ఎందుకు, రెండు సంఖ్యారేఖ పైన మనం చూస్తే రెండు కర్ణీయ సంఖ్యల మధ్య అనంతమైన మనం ఏం చేయొచ్చు, కర్ణీయ సంఖ్యలు అయితే తయారు చేయొచ్చు అనమాట. ఓకేనా. సో కానీ ఇక్కడ ఏమన్నాడు, న్యాచురల్ నెంబర్స్ అంటే సహజ సంఖ్యలు అంటే ఇక్కడ రెండు మధ్యలో ఉండేవి మీకు డెసిమల్స్లో వస్తాయి. డెసిమల్స్ అనేవి మీకు సహజ సంఖ్యలు కావు. చూసారు కదా, √m అనేది మన సహజ సంఖ్య తీసుకున్నట్లయితే అక్కడ సహజ సంఖ్యలు రావు. కాబట్టి ఇది తప్పు అని చెప్తాము. ఎందుకంటే చూడండి, సో మనకి ఏం చేస్తామంటే √2 మధ్యలో కానీ లేకపోతే ఏవైనా రెండు సంఖ్యల మధ్య అనంతమైన సంఖ్యలు ఉంచవచ్చు. అలాంటప్పుడు ఇది m అనేది ఒక సహజ సంఖ్య అనడం అనేది సరిపోదు. ప్రతి వాస్తవ సంఖ్య ఒక కర్ణీయ సంఖ్య అవుతుంది, తప్పండి. ప్రతి వాస్తవ సంఖ్య అనేది ఒక కర్ణీయ సంఖ్య కాదు. ఎందుకంటే కర్ణీయ సంఖ్యలు అకర్ణీయ సంఖ్యలు కలిపితే మనకి వాస్తవ సంఖ్యలు వస్తాయి కదా. అలాంటప్పుడు అకర్ణీయ సంఖ్యలు కూడా ఉండొచ్చు. కాబట్టి ప్రతి వాస్తవ సంఖ్య అనేది అకర్ణీయం అవ్వాల్సిన కండిషన్ అయితే లేదు. కాబట్టి ఇది కూడా మీకు ఫాల్స్ అవుతుంది. ఇక రెండో చూద్దాం, ప్రతి పూర్ణ సంఖ్య యొక్క ధనాత్మక వర్గమూలము కరణీయమా, కానట్లయితే ఒక పూర్ణ సంఖ్య యొక్క వర్గమూలము అకర్ణీయ సంఖ్య అయ్యే ఉదాహరణ ఇవ్వండి అని చెప్పాడనమాట. సో చూద్దాం, అంటే ఇక్కడ ప్రతి ధన సంఖ్య యొక్క వర్గమూలము కరణీయ సంఖ్య కావాల్సిన అవసరం లేదనమాట. ఎందుకంటే ఇక్కడ √4 తీసుకున్నాం అనుకోండి, ఇది ఏమవుతుంది చెప్పండి, అకర్ణీయ సంఖ్య అవుతుంది. సో ప్రతి పూర్ణ సంఖ్య యొక్క ధనాత్మక వర్గమూలము అకర్ణీయ సంఖ్య లేదా కర్ణీయ సంఖ్య ఏదైనా కావచ్చు. అది కర్ణీయమే అవ్వాల్సిన నియమం అయితే లేదు. ఉదాహరణకు √4 అనేది మనకి 2కు సమానం, 2 అనేది ఒక అకర్ణీయ సంఖ్య అవుతుంది అని చెప్తారనమాట. ఇక √5 అనేది సంఖ్యారేఖ పైన మీరు చేసి చూపించాలని ఇచ్చాడు. సో దీన్ని ఏం చేస్తారంటే √5 అన్నారు కాబట్టి మనకున్న రూల్ ప్రకారం ఏంటి చెప్పండి, √5 - 1 దట్ ఈస్ √4 = 2 అండి. కాబట్టి సంఖ్యారేఖ పైన మీరు ఏం చేస్తారంటే 2 గుర్తిస్తారు. 2 గుర్తించి 1 సెంటీమీటర్ హైట్ గీస్తారు. దీన్ని మనం యాడ్ చేస్తాం. ఇది మనకి √5కి సమానం అవుతుంది. ఇప్పుడు ఏం చేస్తాం చెప్పండి, ఈ √5ని రేడియస్గా తీసుకుని ఒక ఆర్క్ కట్ చేస్తాం. ఈ ఆర్క్ అనేది ఏ పాయింట్ వద్ద టచ్ చేస్తుందో ఈ పాయింట్ మనకి √5 అయితే అవుతుంది అనమాట. ఈ విధంగా మీరు చేయొచ్చు. ఇక తర్వాత చూస్తే ఎక్సర్సైజ్ మనం చూడండి ఒకసారి, వర్గమూల సర్పిలం నిర్మించడం ఇవ్వడం జరిగింది. అంటే మనకి ఏమవుతుంది, ఇక్కడ 1 సెంటీమీటర్ 1, ఇది మీకు √2 వచ్చింది. అగైన్ మళ్ళీ వేశారు, మళ్ళీ యాడ్ చేస్తే ఇది √3 వస్తుంది. అగైన్ మళ్ళీ వేశారు, √4 వస్తుంది. అగైన్ మళ్ళీ √5, అగైన్ √6. ఇలా మీరు కంటిన్యూ చేస్తుంటే అదొక సర్పిల్ ఆకారంలోనే రావడం అయితే జరుగుతుందన్నమాట. ఓకే. సో కాబట్టి సంఖ్యారేఖ పైన వీటిని గుర్తించేటప్పుడు ప్రతి రేఖ పైన లంబంగా ఒక రేఖాఖండం అయితే 1 సెంటీమీటర్తో గీయాల్సి వస్తుందన్నమాట. ఇక వాస్తవ సంఖ్యలు మరియు వాని యొక్క దశాంశ రూపాలు అనేది 1.3లోకి రావడం జరిగింది. సో నెక్స్ట్ వీడియోలో దీనికి కంటిన్యూస్ అయితే ఉంటుంది, వాటిని అయితే ఒకసారి చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.